మనలో చాలామంది పొద్దున్న లేవగానే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ అంటూ యూజ్ చేస్తూ ఉంటాం. చెప్పాలంటే ఇవి వాడకుండా ఉండే రోజు అంటూ ఒక రోజు కూడా మన లైఫ్‌లో ఉండదు. కానీ ఇది గమనించారా? ఈ యాప్స్ అన్నీ అమెరికన్ కంపెనీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అని. మనం చేసే మెసేజెస్, మన పర్సనల్ డేటా ఎవ్రీథింగ్ అమెరికన్‌కి సంబంధించిన కంపెనీ సర్వర్స్‌లో స్టోర్ అవుతుందని. అలాగే ఇండియాలో ఏ కంపెనీలో చూసినా మైక్రోసాఫ్ట్ టూల్స్ కానీ లేకుంటే గూగుల్ టూల్స్ కానీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ అందరికీ కలిగే ప్రశ్న, ఎందుకు మన దేశం సొంత యాప్స్ డెవలప్ చేయట్లేదు, సొంత సాఫ్ట్‌వేర్ టూల్స్ డెవలప్ చేయట్లేదు అని. ఈ క్వెషన్‌కి ఆన్సర్‌గా మనందరం గర్వించేలాగా ఒక గొప్ప కంపెనీ మన ఇండియాలో ఉంది. దాని పేరే జోహో. సెప్టెంబర్ 23వ తారీఖు యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒక స్టేట్మెంట్‌ని పాస్ చేశాడు. ఇక్కడ నేను జీమెయిల్‌ని వాడను, జోహో మెయిల్‌ని వాడతాను అని. అసలు ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్ పాస్ చేశాడంటే, రీసెంట్‌గా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా పైన $1,00,000 ఫీజు అయితే వేశాడు. దీనివల్ల ఇండియా కంపెనీస్‌కి, ఇండియన్ టాలెంట్‌కి అయితే ఒక ప్రెషర్ పడుతుంది. అందుకే ఇప్పటి నుంచైనా మన సొంత టాలెంట్‌ని యూజ్ చేసుకొని మన సొంత యాప్స్‌ని, సొంత కంపెనీలు డెవలప్ చేసుకోవాలి, మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచైనా మన సొంత యాప్స్‌ని బిల్డ్ చేసుకొని వాటినే యూజ్ చేసుకోవాలని, వేరే యాప్స్ పైన డిపెండ్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ స్టేట్మెంట్‌ని పాస్ చేశారు. జోహో కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 29 ఇయర్స్ అయినా మనలో చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలియదు. అసలు జోహో కంపెనీ అంటే ఏమిటి? ఇక్కడ ప్రొడక్ట్స్ ఏంటి? ఇది నిజంగానే గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ లాంటి కంపెనీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని రీప్లేస్ చేస్తుందా? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాము. జోహో కంపెనీ ఒక ఇండియన్ బేస్డ్ మల్టీ టెక్నాలజీ కంపెనీ. ఇది ఒక పల్లెటూరులో ఉండి ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకి పైగా సర్వీసులు అందిస్తుంది. అసలు ఈ జోహో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకునే ముందు ఈ జోహో ఫౌండర్ అయిన శ్రీధర్ వెంబు గారి గురించి తెలుసుకోవాలి. ఈయన తమిళనాడులోని తంజావూరుకు సంబంధించిన చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ ఇతనికి కలలు చాలా పెద్దగా ఉండేవి. చిన్నప్పటి నుంచి అతను బాగా చదువుకొని ఐఐటీలో సీటు తెచ్చుకొని అమెరికాకు వెళ్ళాలనేదే ఆయన కల. అలా అనుకుంటూనే తన కలలు నిజం చేసుకున్నాడు. ఈయన స్కూలింగ్ అంతా గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసుకొని 1989లో ఐఐటీ మద్రాస్లో సీట్ తెచ్చుకొని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. తర్వాత న్యూజెర్సీలో ఉన్న ప్రిన్సెస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్, పీహెచ్డీ కంప్లీట్ చేశాడు. తర్వాత శ్రీధర్కి ఉన్న మల్టీ టాలెంట్కి ఆయనకి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తూ మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. అలా ఆయన ఒక కంపెనీలో స్టార్ట్ అయ్యాక అతనికి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది, నేను ఇక్కడ పెద్ద కంపెనీకి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తే నాకేమొస్తుంది, నేను నా దేశానికి, నా గ్రామానికి ఏం చేస్తున్నాను అని ఆలోచన ఆయన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసింది. నిజానికి జోహో కంపెనీ స్టార్ట్ చేసింది శ్రీధర్ వెంబు గారు కాదు. శ్రీధర్ వెంబు గారు అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడు తన బ్రదర్స్ అయిన శేఖర్ వెంబు, కుమార్ వెంబు చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఏదైనా బిజినెస్ రన్ అవ్వాలంటే వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ కావాలి. అలా వీళ్ళకి ప్రాజెక్ట్స్ అన్ని అమెరికాలో ఉన్న టోనీ థోమస్ గారి నుంచి వచ్చేటివి. ఈ టోనీ థోమస్ ఎవరో కాదు, శ్రీధర్ వెంబు గారి క్లాస్మేట్. అలా టోనీ థోమస్ గారు ఇచ్చిన ప్రాజెక్ట్స్ కి వీళ్ళు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ బిల్డ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సేల్ చేయడానికి టోనీ థోమస్ గారికి ఒక పర్సన్ అవసరం పడింది. అప్పుడు టోనీ థోమస్ తన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కి మార్కెటింగ్ చేస్తూ సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉండమని శ్రీధర్ వెంబు గారిని అడిగారు. ఇలా శ్రీధర్ వెంబు గారు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ గా స్టార్ట్ అయ్యి వీళ్ళు నలుగురు కలిసి 1996లో అడ్వెంట్ నెట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ గ్రోత్ కోసం వీళ్ళు నలుగురు ఎంత కష్టపడినారంటే ఒక 2 ఇయర్స్ ఏం శాలరీ లేకుండా వర్క్ చేశారు. అలా ఈ 1996లో స్టార్ట్ చేసిన అడ్వెంట్ నెట్ బాగా డెవలప్ అయిపోయి జోహో కార్పొరేషన్గా పేరు మార్చుకుంది. ఇలా ఈ జోహో కంపెనీ ఎంత డెవలప్ అయిందంటే ప్రపంచంలో ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి జోహో కార్పొరేషన్ గురించి తెలిసేలాగా ఆ స్థాయికి చేరుకుంది. జోహో కంపెనీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కంటే చాలా డిఫరెంట్. ఎందుకంటే అన్ని కంపెనీస్ వాళ్ళు ప్రాఫిట్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే మంచి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని తీసుకొని కంపెనీలో జాబ్ చేయించుకుంటారు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్. వీళ్ళు వేరే కంపెనీస్ నుంచి వెంచర్ క్యాపిటల్ తీసుకోకుండా వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ని తిరిగి రీఇన్వెస్ట్ చేస్తూ సస్టైనబుల్ గ్రోత్ వచ్చేలాగా చూసుకున్నారు. స్లో అండ్ స్టడీ లాగా వాళ్ళ గ్రోత్ని అయితే ఎంకరేజ్ చేసుకున్నారు. ఇలా అంతా బాగా ఉన్న టైంలో ఒక్కసారిగా .com బబుల్ క్రాష్ జరిగింది. దీనివల్ల చాలా కంపెనీలు లాసెస్కి వెళ్ళిపోయాయి. వాళ్ళ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశాయి. అలాగే స్టాక్ మార్కెట్ అంతా పడిపోయింది. కానీ దీని ఎఫెక్ట్ జోహో పైన ఎక్కువ పడలేదు. ఎందుకంటే వీళ్ళు వేరే కంపెనీస్ దగ్గర ఎక్కువ వెంచర్ క్యాపిటల్ తీసుకోలేదు. అలాగే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ వీళ్ళే యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే సెల్ఫ్ ఫండింగ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే చాలా ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని ఈ కంపెనీని అయితే శ్రీధర్ గారు నిలబెట్టారు. ఆ .com బబుల్ క్రాష్ వల్ల ఆపరేషన్స్ అన్ని ఇండియాకి అయితే మార్చేశారు. జోహో వర్క్ కల్చర్ మోటో అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరైనా ఇండియాలో గ్రోత్ అయినారంటే ఒక టాటానో, ఒక రిలయన్స్ అవుదామని అనుకుంటారు. కానీ శ్రీధర్ గారు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా థింక్ చేశారు. ఎలా అంటే ఏదైనా కంపెనీ ఒక ఆఫీస్ పెట్టాలంటే మంచి మంచి సిటీల్లోనూ, పెద్ద సిటీల్లోనూ పెట్టడానికి ట్రై చేస్తారు. అలాగే ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలంటే మంచి గ్రాడ్యుయేట్‌ని లేకుంటే మంచి ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్‌ని అయితే ప్రిఫర్ చేస్తారు. జోహో ఆఫీస్‌లని పెద్ద పెద్ద సిటీల్లో కాకుండా చిన్న చిన్న గ్రామంలో స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ కోసం ఎక్కువ డబ్బులు పెట్టుకోకుండా వాళ్ళకున్న బడ్జెట్‌లోనే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌ని, డిగ్రీ డ్రాపౌట్స్‌ని తీసుకొని వాళ్ళని వాళ్ళ కాలేజ్‌లో ట్రైన్ చేసి వాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా డెవలప్ చేశారు. ఇక్కడ ఆయన మోటో మనకు కావాల్సింది డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్ కాదు, వాళ్ళ టాలెంట్ అని. వాళ్ళ టాలెంట్ పైన కాన్సంట్రేట్ చేసి కావాల్సిన వాళ్ళకి కోడింగ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఎంప్లాయీస్‌గా ఈ కంపెనీకి రిక్రూట్ చేసుకున్నాడు. అలా ఆయన ఒక జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ అని రూరల్ యూత్‌కి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ జోహో మోటో ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా,
మేడ్ ఫర్ వరల్డ్. ఇలా 1996లో ఈ నలుగురితో స్టార్ట్ అయిన అడ్వెంట్ నెట్ కంపెనీ 2009కి వచ్చేసరికి $100 మిలియన్ రెవెన్యూను జనరేట్ చేసింది. స్టార్టింగ్లో ఈ కంపెనీ టెలికాం నెట్వర్క్ సాఫ్ట్వేర్ పైన ఒకటే పనిచేసేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఫ్యూచర్లో ఇంటర్నెట్ మీద, క్లౌడ్ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాము. సో మనము చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో 2009లో అడ్వెంట్ నెట్ను జోహోగా మార్చారు. జోహో అంటే ఒక సింపుల్ వర్డ్ నుంచి క్రియేట్ చేస్తారు. అది సోహో, స్మాల్ ఆఫీసెస్, హోమ్ ఆఫీసెస్ అని. అలాగే జోహో పేరు చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకునేలాగా ఈజీగా ఉండాలని ఈ పేరునైతే చేంజ్ చేసుకున్నారు. 2009 నుంచి జోహో కంపెనీలో సేల్స్ బాగా పెరిగాయి, ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి. దీన్ని చూసిన ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపించారు. కానీ శ్రీధర్ గారు .com బబుల్ క్రాష్ చూశాక ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి ఏ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోవాలనుకోలేదు. ఆయన ఇక్కడ బూట్ స్టాపింగ్ మోడల్ యూస్ చేయాలని అనుకున్నారు. అంటే బూట్ స్టాపింగ్ మోడల్ ని మోస్ట్లీ చాలా కంపెనీస్ ఫాలో అవ్వవు. ఎందుకంటే బూట్ స్టాపింగ్ అంటే వాళ్ళు వేరే ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ తీసుకోకుండా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ని కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ గ్రో అవ్వాలని, స్లో అండ్ స్టడీలో గ్రో అవ్వాలని శ్రీధర్ వెంబు గారు వెంచర్ క్యాపిటల్స్ ఏ కంపెనీ ఇచ్చినా తీసుకోకుండా బూట్ స్టాపింగ్ మోడల్ని యూస్ చేస్తారు. ఎందుకంటే వేరే కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నామంటే మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది. ఎలా అంటే మనం ఏదైనా చేయాలన్నా ప్రతిసారి వాళ్ళకు రీజన్స్ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తే చేయాల్సి వస్తుంది. మనం ఏం చేయాలనే ఫ్రీడమ్ కూడా మనం కోల్పోతామనే ఉద్దేశంతో శ్రీధర్ వెంబు గారు ఏ కంపెనీ నుంచి వెంచర్ క్యాపిటల్ని తీసుకోలేదు. 2009 నుంచి జోహో కంపెనీ తన పూర్తి కాన్సన్ట్రేషన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ పైన పెట్టింది. చిన్న పెద్ద కంపెనీలకు ఒకే ప్లాట్ఫామ్లో అన్ని దొరికేలాగా, అన్ని పనిచేసేలాగా CRM, ఈమెయిల్, అకౌంటింగ్, HR, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే యాప్లన్నీ అందించడం మొదలుపెట్టింది. 2009 నుంచి 2015 మధ్య కాలంలో జోహో ఒక గ్లోబల్ కంపెనీగా విస్తరించింది. ఎలా అంటే అమెరికా, జపాన్, సింగపూర్ లాంటి పెద్ద దేశాల్లో కొత్త ఆఫీసులు ఏర్పాటు చేసేలాగా ఎదిగింది. ఆ విధంగా 2012 నాటికి కంపెనీ రెవెన్యూ $200 మిలియన్ చేరింది. ఇదే సమయంలో జోహో CRM, జోహో క్రియేటర్, జోహో మెయిల్ లాంటి ప్రోడక్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి. అలా సక్సెస్ వెంట పరుగులు తీస్తున్న జోహో కంపెనీకి 2015 నాటికి 15 మిలియన్ యూజర్స్ వచ్చారు. అలా బాగా సక్సెస్ అవుతున్న జోహో 2017లో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదే జోహో వన్. ఒకే లైసెన్స్తో 40కి పైగా యాప్లు ఇచ్చి దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ బిజినెస్ అని బ్రాండ్ చేసింది. వీళ్ళ ప్రోడక్ట్స్ ఎలా బిల్డ్ చేశారంటే చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఒకే ప్లాట్ఫామ్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకునేలాగా ఈ ప్రోడక్ట్స్ని రూపొందించారు. ఈ కాన్సెప్ట్ జోహోకి గేమ్ చేంజర్గా మారింది. ఎలా అంటే 2019 నుంచి 2023 వరకు జోహో సక్సెస్ వెంట పరుగులు తీస్తుంది. అలా 2019లో దగ్గర 50 మిలియన్ యూజర్స్ ఉంటే 2021 తర్వాత కోవిడ్ కారణంగా రిమోట్ వర్క్ పెరగడంతో జోహో వర్క్ స్పేస్లో భారీ డిమాండ్ పెరిగింది. అలా సక్సెస్ వెంట పరుగులు తీస్తున్న జోహో 2023 కల్లా 100 మిలియన్ యూజర్స్తో ప్రపంచంలోనే ఒక పెద్ద దిగ్గజంగా ఎదిగింది. అలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న జోహోకి అదే సంవత్సరంలోనే $9,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది. అంటే సుమారుగా $1.1 బిలియన్ అమెరికన్ డాలర్స్. అలాగే జోహోలో ఎంప్లాయీస్ కౌంట్ 15,000 దాటింది. ఇందులో మెయిన్గా 15% వచ్చేసి గ్రామాల నుంచి పనిచేసే ఎంప్లాయీసే ఉన్నారు. మన దేశంలో బిల్డ్ చేసుకున్న మన సొంత ప్రోడక్ట్ అయిన జోహోని ప్రపంచం మొత్తంగా 120 దేశాలకు పైగా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా శ్రీధర్ వెంబు గారు ఒక యూనిక్ స్ట్రాటజీని క్రియేట్ చేస్తూ జోహో ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఈ జోహో ఎకో సిస్టమ్ని ఎలా క్రియేట్ చేశారంటే ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బిజినెస్కి సంబంధించిన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాగే 45+ ఇంటిగ్రేటెడ్ యాప్స్ ఒక సబ్స్క్రిప్షన్లోనే దొరికేలాగా క్రియేట్ చేశారు. ఎలా అంటే మనం ఆఫీస్లో యూజ్ చేసే ఐటీ కానీ పర్సనల్గా కానీ జోహో మెయిల్, జోహో టీమ్స్, జోహో పేరోలో, జోహో CRM, జోహో క్రియేటర్, జోహో ప్రాజెక్ట్స్ అని ఇలా 55+ యాప్స్ని జోహో వన్లో క్రియేట్ చేశారు. జోహో వన్లో ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే 55 యాప్స్కి సంబంధించిన సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఇండియాలో. ఇలాంటి ఒక ఎకో సిస్టమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయలేదు. అందుకే జోహో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్కి ధీటుగా నిలబడుతుంది. ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్లౌడ్ సర్వీసెస్, ఆపరేటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ జోహో కంపెనీ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుంది. అలా జోహో కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేసిన శ్రీధర్ వెంబు గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది. కానీ ఈ జోహో కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 29 ఇయర్స్ అయినా మనలో చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలియదు, ఈ జోహో మెయిల్ గురించి తెలియదు. అసలు ఈ జోహో ఎకో సిస్టమ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి ప్రోడక్ట్స్కి ధీటుగా నిలబడుతుందా లేదా అని ఒకసారి చూద్దాం. ఒకసారి జోహో సబ్స్క్రిప్షన్స్ని గూగుల్ వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ 365తో పోల్చి చూద్దాము. అన్నిట్లోని పోలిస్తే జోహో కాస్ట్ చాలా తక్కువగా ఉంది, బట్ స్టోరేజ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. జోహో అఫోర్డబుల్ ప్రైస్లో మనకు కావాల్సిన స్టోరేజ్లో ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రియేట్ చేసి ఫ్లెక్సిబుల్ ప్లాన్స్ ఇస్తున్నా ఎందుకు జోహో కంపెనీ అనేది గూగుల్, మైక్రోసాఫ్ట్ సొల్యూషన్స్ని ఓవర్టేక్ చేయలేకుండా ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ రీజన్ బ్రాండ్ రికగ్నైజేషన్. గూగుల్, మైక్రోసాఫ్ట్ 20 ఏళ్లకు పైగా గ్లోబల్గా అందరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. దీనికి మంచి రిప్యుటేషన్ ఉంది. ప్రతి ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ ఏజెన్సీ, స్కూల్స్, మల్టీనేషనల్ కంపెనీకి వీటి పైన ట్రస్ట్ ఉంది. జోహో ప్రోడక్ట్స్ ఇండియాలోని ఇతర దేశాల్లో యూజ్ చేస్తున్నా గూగుల్కి, మైక్రోసాఫ్ట్కి ఉన్నంత బ్రాండ్ ట్రస్ట్ జోహో పైన క్రియేట్ అవ్వలేదు. సెకండ్ రీజన్ ఫీచర్ డెప్త్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎకోసిస్టమ్. గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ టూల్స్ చాలా సంవత్సరాల నుంచి డెవలప్మెంట్లోను, ఇంటిగ్రేషన్లోను, అడ్వాన్స్డ్ ఫీచర్లోను ముందున్నాయి. జీమెయిల్, డాక్స్, షీట్స్, స్లైడ్స్, మీట్స్, టీమ్స్, షేర్ పాయింట్, వన్ డ్రైవ్ వంటి ప్రోడక్ట్స్ని ఎంటర్ప్రైజ్లో ఆల్రెడీ డీప్ ఇంటిగ్రేషన్లో కలిగి ఉన్నాయి. జోహోలో 45+ యాప్స్ ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఎంటర్ప్రైజ్ ఫంక్షనాలిటీ, API ఇంటిగ్రేషన్స్, గ్లోబల్ కాంప్లయన్స్ సర్టిఫికేషన్స్లో కొంచెం లిమిటెడ్గానే ఉంది. థర్డ్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లో లేటెన్సీ. ఈ పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ దగ్గర వరల్డ్ వైడ్ చాలా పెద్ద డేటా సెంటర్లు స్ప్రెడ్ అయి ఉన్నాయి.
అందువల్ల మల్టీ రీజన్ రెడ్యుండెన్సీ అంటే డేటా అనేది ఒక చోట కాకుండా మల్టీ పొజిషన్స్లో మల్టీ ప్లేసెస్లో ఉండడం. అప్పుడు డేటా ఒక సెంటర్లో డౌన్ అయినా ఇంకో సెంటర్ నుంచి ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది. దీనివల్ల సిస్టమ్ ఎప్పుడు స్లో అవ్వదు. అలాగే సెకండ్ రీజన్ లైటనింగ్ ఫాస్ట్ యాక్సెస్. దీనివల్ల యూజర్స్కి డేటా సూపర్ ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది. సర్వర్స్ వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు డేటా నియరెస్ట్ సర్వర్ నుంచి సర్వ్ అవుతుంది. దీనివల్ల వెబ్ పేజెస్, యాప్స్, క్లౌడ్ సర్వీసెస్ చాలా ఇన్స్టెంట్గా ఓపెన్ అవుతాయి. ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ. ఒక్కో ఎంటర్ప్రైజ్కి డిఫరెంట్ గ్రేడ్స్లో ఉంటాయి. అలా పెద్ద కంపెనీస్కి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు స్పెషల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ డేటా సేఫ్గా ఉండాలి, హ్యాకర్స్ నుంచి సేఫ్గా ఉండాలి, ఏ డేటా బయటకి లీక్ అవ్వకూడదు, చాలా ప్రొటెక్టివ్గా ఉండాలని థింక్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మల్టీ రీజన్ రెడ్యుండెన్సీ అంటే డేటా అనేది ఒక ప్రదేశంలో కాకుండా డిఫరెంట్ దేశాల్లో ఉండడం. దీనివల్ల సేఫ్గా ఉంటుంది. సెకండ్ లైటనింగ్ ఫాస్ట్ యాక్సెస్ అంటే ఇది సూపర్ ఫాస్ట్గా పనిచేయడం. థర్డ్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ అంటే హ్యాకర్స్ నుంచి వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ వరల్డ్ వైడ్ క్రియేట్ చేసుకొని ఒక మంచి ట్రస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. కానీ జోహోకు అలా కాదు. జోహో హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉన్న వాళ్ళ డేటా సెంటర్స్ వచ్చేసి మన ఇండియాలోను అలాగే ఆసియా పసిఫిక్ రీజన్స్లో ఒకటే ఉన్నాయి. అక్కడ కూడా చాలా లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్లోబల్ లేటెన్సీ ఉంది. జోహో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ కి సెట్ అయ్యేలాగా క్రియేట్ చేశారు. ఇది ఇంకా పెద్ద కంపెనీస్ కి క్రియేట్ చేసేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ లో పెట్టారు. ఫోర్త్ రీజన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ రీచ్. ఏ కంపెనీ అయినా ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేసుకున్నాక ఇది అందరికీ తెలియాలి. అలాంటప్పుడే వాళ్ళకి సేల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అలా గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకుని వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడ చూసినా సేల్ అయిపోయేలాగా క్రియేట్ చేసుకున్నారు. కానీ జోహో మాత్రం బూట్ స్టాప్డ్ కంపెనీ, ఆర్గానిక్ గ్రోత్ తో ఎదుగుతుంది. గ్లోబల్ ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, టెండర్ ప్రాసెస్ లో జోహో అడాప్షన్ స్లోవర్ గానే ఉంది. ఫిఫ్త్ రీజన్ స్విచ్చింగ్ కాస్ట్ అంటే మైగ్రేషన్ కాస్ట్. ఏదైనా ఒక బిజినెస్ ఒక టూల్ నుంచి ఇంకో టూల్కి మైగ్రేట్ అవ్వాలంటే ప్రతి ఒక్క టూల్ని ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు ఇంటిగ్రేషన్ కాస్ట్, మైగ్రేషన్ కాస్ట్, ట్రైనింగ్, ఇంటిగ్రేషన్ టైం, కన్సిడరేషన్ ఇవన్నీ ఒక కంపెనీకి ఎఫెక్ట్ అవుతాయి. ఏదైనా కంపెనీ స్టెప్ తీసుకోవాలంటే జోహో అనేది వాళ్ళ ప్రోడక్ట్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని తక్కువ కాస్ట్లో తక్కువ టైంలో జరిగేలాగా క్రియేట్ చేసుకోవాలి. జోహో అయితే 70% ఇండియాలో రీచ్ అయిపోయింది. అలాగే వరల్డ్ వైడ్ కూడా రీచ్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా 100% రీచ్ అయ్యి మైక్రోసాఫ్ట్, గూగుల్ టూల్స్కి ఎదురుగా నిలబడాలంటే మన గవర్నమెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేయాలంటే నాకు తెలిసిన ప్రకారం గవర్నమెంట్ కొన్ని పాలసీస్, ఇన్సెంటివ్స్, సపోర్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా జోహో గ్రోత్ని యాక్సలరేట్ చేయాలి. ఇక్కడ జోహో కంపెనీనే కాకుండా ఇలాంటి చాలా టెక్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్కి గవర్నమెంట్ ఫినాన్షియల్గా ఫండ్ ఇవ్వడము, ట్యాక్స్లో బెనిఫిట్స్ ఇవ్వడము, అలాగే గ్లోబల్ మార్కెటింగ్లో సపోర్ట్ చేయడము, అలాగే ఒక పార్ట్నర్షిప్ తీసుకొని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో అలాగే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లాగా క్రియేట్ చేయడము. అలాగే జోహో ప్రోడక్ట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి ఇలాంటి జోహో ప్రోడక్ట్స్ని ఆల్రెడీ స్కూల్స్లోను, కాలేజెస్లోను, గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే జోహోకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గ్లోబల్ డేటా సెంటర్స్ ఎక్స్పాన్షన్కి ఇండియా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అలాగే వరల్డ్ వైడ్ జోహో పైన ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే గవర్నమెంట్ డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జోహో లీడ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి పాలసీ గైడెన్స్ ఇవ్వాలి. ఇలాంటి స్టెప్స్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటే జోహో లాంటి టెక్ కంపెనీస్ని మనం వరల్డ్ వైడ్గా లీడ్ చేయడానికి క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ మనము చైనాని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని క్రియేట్ చేస్తే చైనా కూడా టిక్ టాక్, వీచాట్, బైడు అని చాలా యాప్స్ క్రియేట్ చేసుకుంది. ఎలా అంటే వాళ్ళు ఒక్క యాప్ కూడా అమెరికా నుంచి తీసుకొని యూజ్ చేసుకోకుండా వాళ్ళ సొంత యాప్స్ వాళ్ళు బిల్డ్ చేసుకొని టెక్నాలజీలో కూడా వాళ్ళు ముందు ఉండేలాగా చూసుకున్నారు. చైనా లాగా మనం వాడే ప్రతి యాప్ మనం ఓన్గా క్రియేట్ చేసుకొని సాఫ్ట్వేర్ టూల్స్ కూడా మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ఎవరైనా రావాలంటే $1,00,000 కట్టాలని ఇండైరెక్ట్గా మీరు అమెరికాకి రావద్దని చెప్పాడు. ఇది మనకు ఒక సంకేతంలా చూసుకోవచ్చు. ఆయన ఎలా అంటే స్టార్టింగ్లో టారిఫ్ వార్స్ క్రియేట్ చేశారు, తర్వాత ఇప్పుడు టెక్నాలజీ వార్ క్రియేట్ చేస్తున్నాడు, రేపు పొద్దున గేమ్ క్రియేట్ చేస్తాడో తెలియదు. సో అందుకు మనం ఎప్పుడైనా మన బంగారాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, ఒకరిచ్చే దానిపైన ఆధారపడకూడదు. సరే పొద్దున డొనాల్డ్ ట్రంప్ వచ్చి మా యాప్స్కి యూజ్ చేద్దండి, మా యాప్స్ మేము ఇయ్యము అంటే అప్పుడు ఏం చేస్తారు? దానికి అలవాటు అయిపోయిన జనాలు ఏమైపోతారు? సో గవర్నమెంట్ ఇవన్నీ థింక్ చేసుకొని ఇలా మన సొంత యాప్స్, మన సొంత డేటా సెంటర్స్ క్రియేట్ చేసుకొని సొంత సాఫ్ట్వేర్ టూల్స్ క్రియేట్ చేసుకున్నామంటే రేపు పొద్దున ఒకరు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయకుండా మనం స్ట్రాంగ్గా నిలబడొచ్చు అని నా ఫీలింగ్. జోహో కంపెనీ గురించి మనం తెలుసుకున్నాక ఒక్కసారైనా మనం వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. నేనైతే జోహో ఈమెయిల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అలాగే యూనియన్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ కూడా జీమెయిల్ కాకుండా జోహో యాప్ని యూజ్ చేస్తున్నానని చెప్పాడు. అలాగే మీలో ఎంతమంది జోహో యాప్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎంతమంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, ఇప్పటి నుంచి అయినా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో కంప్లీట్గా జోహో కంపెనీ గురించి, ఫౌండర్ గురించి అండ్ నెక్స్ట్ మన స్టెప్స్ ఫ్రమ్ ఇండియా గురించి కంప్లీట్గా క్లియర్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది వీడియోకి లైక్ చేసి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో నేను ఏమన్నా టాపిక్స్ మిస్ అయినా, ఏదైనా పాయింట్స్ మెయిన్గా చెప్పాల్సిన మిస్ అయినా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.